Hi students, here is a model paper especially designed for SSC going students. This paper is about 100 marks and this paper consists 35 questions under section A, B and C. You have to answer all the questions in the given time and you have 3 hours and 15 minutes to complete this exam, and 15 minutes is allocated only for paper reading and the remaining 3 hours for writing the examination. Now I am going to explain this paper briefly with answers. Section A, reading comprehension. Reading comprehension is generally given from reading A, reading B and reading C. Okay, and the first passage, that means from question 1 to 5 is given from reading A only. మనకు reading A నుంచి మాత్రమే ఈ passage ఇవ్వడం జరుగుతుంది. Let us go through it once. Ray's screenplay manuscripts were an art by themselves. Robert says, handwritten in Bengali with notes in English for his set designers, with sketches here and there and occasional staff notation of fragments of music. One Sunday morning, Robert found Ray in a disturbed mood. A few well-known personalities of the city had visited him earlier to go through some of his manuscripts. After they left, Ray found the Charulata screenplay missing. Ray was almost sure who the culprit was. I asked him whether he was planning to take any action, and he said no, and explained to me that he did not want to hurt the reputation of the person. I was absolutely stunned by his human concern, said Robert. Basically, this lesson is about friendship between Satyajit Ray and Gaston Robert. ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే సత్యజిత్ రే గారు రాసిన ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే, అది ఏ సినిమాకి సంబంధించిందంటే చారులత. నేమ్ ఆఫ్ ద మూవీ ఈజ్ చారులత. ఆ చారులత మూవీకి సంబంధించిన ఒక స్క్రీన్ ప్లే ఏమవుతుందంటే మిస్ అవుతుంది. ఆ మిస్ అయింది ఎవరు దొంగతనం చేస్తారంటే సత్యజిత్ రే గారు చేసిన ఫిల్మ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి చూడడానికి కొంతమంది బాగా పేరు పొందిన ప్రముఖులు వస్తారు అతని దగ్గరికి ఒకరోజు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దొంగలించుకుపోతారు. ఇక్కడ కల్ప్రిట్ అనే పదం వాడాడు. కల్ప్రిట్ మీన్స్ నేరస్తుడు. కల్ప్రిట్ మీన్స్ ముద్దాయి, నేరస్తుడు అని పదం వస్తుంది, అని అర్థం వస్తుంది. సో ఆ దొంగతనం చేసిన తర్వాత తెలుసు, ఆ దొంగతనం చేసింది ఎవరనేది సత్యజిత్ రే గారికి తెలుసు. అయితే ఇతను అడుగుతారు, ఎవరు మన గ్యాస్టన్ రాబర్ట్ ఏమని అడుగుతారంటే దొంగతనం చేసిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ అంటే కంప్లైంట్ ఏమైనా ఇవ్వబోతున్నారా అని అడగడం జరుగుతుంది. అయితే దానికి సత్యజిత్ రే గారు ఏమంటారంటే నో, నేనేం కంప్లైంట్ ఇవ్వట్లేదు వాళ్ళ మీద అని చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ దొంగతనం చేసిన వ్యక్తులు ప్రముఖులు, చాలా పేరు ఉందిన వాళ్ళు. సో వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులకి భంగం కలుగుతుందని చెప్పేసి కంప్లైంట్ చేయను అంటాడు. ఐ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్డ్ బై హిజ్ హ్యూమన్ కన్సర్న్. సో సత్యజిత్ రే గారు అప్పుడు స్పందించిన విధానం చూసి, ఆయన మానవత్వం చూసి ఇతను ఆశ్చర్యపోతారనమాట, ఎవరు గ్యాస్టన్ రాబర్ట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లిస్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ రే మెన్షన్ ఇన్ ద పాసెస్. రేకి సంబంధించిన అంటే సత్యజిత్ రే గారికి సంబంధించిన క్వాలిటీస్ ఏమైనా చెప్పమన్నాడు. ఇక్కడ చెప్పింది ఒకటే ఒక క్వాలిటీ మనకి, హ్యూమన్ కన్సర్న్. సో దట్ ఈస్ ద ఆన్సర్. వై వాజ్ రే డిస్టర్బ్ వెన్ రాబర్ట్ వెంట్ టు మీట్ హిమ్. దీని అర్థం ఏంటంటే సండే రోజు తెలుసు కదా మనకి, ప్రతి సండే రోజు రాబర్ట్ సత్యజిత్ రే గారు కలుస్తారు. ఒకరోజు సండే రోజు సత్యజిత్ రేని కలవడానికి వెళ్ళినప్పుడు అతను కొంచెం డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే చెప్పాను కదా ఇప్పుడే, అతను చారులత మూవీ కోసం రాసిన స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో అది దొంగతనం చేసుకెళ్ళిపోతారు. అందువల్ల అతను కొంచెం డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటారనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే బికాస్ ద చారులత స్క్రీన్ ప్లే మిస్సింగ్. చూస్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ ఫర్ ఈచ్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సండే మార్నింగ్? సండే మార్నింగ్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే సత్యజిత్ రే గారు, గ్యాస్టన్ రాబర్ట్స్ గారు ప్రతి సండే కలుస్తుంటారు. అదే ఇక్కడ ప్రాముఖ్యత. సో రే అండ్ రాబర్ట్స్ మీట్ ఎవ్రీ సండే. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. వాట్ ఒపీనియన్ డిడ్ రాబర్ట్స్ ఎక్స్ప్రెస్ వెన్ హీ న్యూ చారులత మ్యాన్యుస్క్రిప్ట్ వాజ్ మిస్సింగ్? మ్యాన్యుస్క్రిప్ట్ అంటే ఏంటంటే చేత్తో రాసింది, హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటాం కదా, అది మిస్ అయినప్పుడు రాబర్ట్స్ ఏమని చెప్తారు అంటే తన అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారు అంటే చూద్దాం. రే షుడ్ కాల్ బ్యాక్ ద వెల్ నోన్ పర్సనాలిటీస్, రే షుడ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద కల్ప్రిట్, రే షుడ్ ప్రిపేర్ అనదర్ మ్యాన్యుస్క్రిప్ట్. గ్యాస్టన్ రాబర్ట్స్ ఏమని అభిప్రాయపడతారంటే ఆ దొంగతనం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటాడు, అంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్తారనమాట. సో ద ఆన్సర్ ఈస్ బి, రే షుడ్ టేక్ యాక్షన్ ఎగ్నెస్ట్ ద కల్ప్రిట్. కల్ప్రిట్ అని చెప్పాను కదా, నేరస్తుడు కదా, ఇక్కడ ముద్దాయి అని చెప్పొచ్చు. విచ్ క్వాలిటీ ఆఫ్ రే స్టన్డ్ రాబర్ట్స్? అంటే రేకి సంబంధించిన, సత్యజిత్ రే గారికి సంబంధించిన ఏ క్వాలిటీ రాబర్ట్స్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది అంటే రేస్ హ్యూమన్ కన్సర్న్. ఇది డైరెక్ట్లో మనకి పాసేజ్లో ఉంది. నౌ లెట్ us see 6 to 8 questions. This is a stanza given from Or Will the Dreamer Wake poem. Or Will the Dreamer Wake poem నుంచి వచ్చిన స్టాంజా తీసుకోవడం జరిగింది. లెట్ మీ రీడ్ దిస్. Far in the north the white bear snuffles, down in her lair the gleaming snow, she waits for all the life she is making, outside the crashing glaciers grow, these cubs could be the last cubs ever to freely live and roam and mate, our grandchild knows the white bear never, or will the dreamer wake? Yeah, let us see the meaning. Far in the north, that means in the north direction. North direction ఏమవుతుందంటే వైట్ బేర్ స్నఫుల్స్. స్నఫుల్స్ అంటే నిట్టూర్పు అంటారు కదా, నిట్టూర్పులు వదలడం అనమాట. డౌన్ ఇన్ హియర్ లేయర్, లేయర్ మీన్స్ హియర్ గుహ, తన గుహ ఉంటుంది కదా, తన ఇల్లు అనుకోండి. ద గ్లీమింగ్ స్నో మీన్స్ మెరుస్తున్న, స్నో అంటే మంచు తెలుసు మనకి. షీ వెయిట్స్ ఫర్ ఆల్ ద లైఫ్ షీ ఈజ్ మేకింగ్. యాక్చువల్లీ షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద లైఫ్ షీ ఈజ్ మేకింగ్. షీ ఈజ్ మేకింగ్ అంటే తాను తయారు చేసుకున్న ఒక జీవితం గురించి తను వెయిట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తాను ఒక బేబీకి జన్మనివ్వబోతుంది, దానికోసం తాను చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది. బట్ అవుట్ సైడ్ ఏం జరుగుతుంది? అవుట్ సైడ్ ద క్రాషింగ్ గ్లేషియర్స్ గ్రో. క్రాషింగ్ గ్లేషియర్స్ మీన్స్ వాట్? ఈ మంచు పలకలు ఉంటాయి కదా, మంచు పలకలు దే ఆర్ మూవింగ్ అవే, అంటే వాటర్లో కలిసిపోతున్నాయి అవి, ఆ మంచు పలకలు అనేవి, అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీస్ కబ్స్ కుడ్ బి ద లాస్ట్ కబ్స్ ఎవర్. అంటే అర్థమైంది, కబ్స్ అంటే ఇక్కడ పిల్లలు. ఎవరు పిల్లలు? బేబీ బేర్ అని చెప్పొచ్చు. అవే అంటే ఇప్పుడు పుట్టబోయే పిల్లలే చెట్టు చివర అవ్వబోతున్నాయి. టు ఫ్రీలీ లివ్ అండ్ రోమ్ అండ్ మేట్. ఇవే చాలా ఫ్రీగా తిరగబోయే, ఆడుకునే చెట్టు చివరి పిల్లలు అవ్వబోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టింక్ట్, ఎందుకంటే పోబోతున్నాయి కాబట్టి. అవర్ గ్రాండ్ చైల్డ్ నోస్ ద వైట్ బేర్ నెవర్. గ్రాండ్ చైల్డ్ అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాం, మనకు తెలుసు, మనకు టైగర్ అంటే ఏంటి, లేదంటే ఒక బేర్ అంటే ఏంటి, అన్నీ తెలుసు మనకి. బట్ మన గ్రాండ్ చైల్డ్ అంటే నెక్స్ట్ రాబోయే జనరేషన్ వరకు వీటి గురించి ఏం తెలియదు అనమాట, ఎందుకంటే ఈ జంతువులను అంతరించిపోబోతున్నాయి. ఆర్ విల్ ద డ్రీమర్ వేక్, లేదా ఈ నిద్రపోతున్నాడు మేల్కొంటాడా? నిద్రపోతున్నాడు అంటే ఇక్కడ ఎవరండి? మానవుడు. అంటే ఇక్కడ వీటిని అన్నిటినీ నాశనం చేస్తుంది ఎవరు? డైరెక్ట్గా మానవుడు. అంటే ఇవన్నీ అంతరించిపోయేలా చేస్తామా, లేదా అంతరించిపోయే లోపే మనమే మేల్కొంటామా అని అడుగుతున్నాడు అనమాట. Let us go through the questions. Who was the white bear waiting for? White bear ఎవరి కోసం వెయిటింగ్ చేస్తుంది? ఎవరి కోసం? ఫర్ ద క్రాషింగ్ గ్లేషియర్స్, ఫర్ అనదర్ బేర్స్ గ్రాండ్ చైల్డ్, ఫర్ గివింగ్ బర్త్ టు అనదర్ లైఫ్. ఎస్, ఒక బేబీకి జన్మనివ్వడానికి వెయిట్ చేస్తుంది. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ టు ద కబ్స్? కబ్స్ అంటే పిల్లలు, చెప్పుకున్నాం కదా, బేబీ బేర్స్. వాటికి ఏం జరగబోతుంది? ఏం జరగవచ్చు? దే బికమ్ ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం, అంతే కదా. ఇలాగ మంచు కరుక్కుంటూ పోతే ఏమవుద్ది? అంతరించిపోతాయి. హూ షుడ్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్ గురించి ఎవరు బాధ్యత తీసుకోవాలి? క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, బట్ ద హ్యూమన్స్ హూ ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్, ద హ్యూమన్స్ హూ ఇగ్నోర్ ద ఎన్వైర్న్మెంట్. యాక్చువల్గా ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ద హ్యూమన్స్ హూ ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ అనేది దే ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టింగ్, దే డోంట్ నీడ్ టు.
ఇక్కడ ఇగ్నోరెంట్ ఏంటంటే విస్మరిస్తున్న వాళ్ళు, మన పర్యావరణం గురించి ఎవరైతే పట్టించుకోవట్లేదో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 9 to 10, 2 questions. Next morning the villagers who passed the potter's house looked in amazement at the tiger tied to the tree. తెలుసు కదా, ఇది మనకు ఒక పాటర్ ఉంటారు, బ్రేవ్ పాటరు. ఆ బ్రేవ్ పాటర్ ఏంటంటే ఇన్ ఇగ్నోరెన్స్ ఒక టైగర్ని తీసుకుని వచ్చి కట్టేస్తాడు డాంకీ అనుకుని. ఓకేనా, తెలుసు మనకి ఇది. సూన్ ద న్యూస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద విలేజ్ దట్ ద పాటర్ హ్యాడ్ కాట్ ఎ టైగర్ అండ్ టైడ్ ఇట్ టు ఏ ట్రీ ఇన్ హీస్ యార్డ్. ఆ తీసుకొచ్చిన టైగర్ని ఏం చేస్తాడంటే తన ఇంటి ముందు కట్టేస్తాడు. ఆల్ ది విలేజర్స్ ప్రైజ్డ్ హీస్ కరేజ్. సో విలేజర్స్ అందరూ కూడా తన ధైర్యాన్ని మెచ్చుకుంటారు, పొగుడుతారు. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ బికాస్ ద ఈటెన్ మెనీ ఆఫ్ దేర్ గోట్స్ అండ్ బఫెలోస్. ఇంకేంటంటే వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తారు పాటర్కి. దానికి రీజన్ ఏంటంటే ఇదే టైగరు వాళ్ళ యొక్క గోట్స్ని బఫెలోస్ని చాలా వరకు తినేసింది. సో ఆ టైగర్ని ఇప్పుడు ఎంత తీసుకొచ్చి కట్టేశాడు, అందుకు థ్యాంక్స్ చెప్తారు. దే హ్యాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, దే హ్యాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్ అంటే అతన్ని, ఇక్కడ అతన్ని అంటే ఎవరినంటే ఆ టైగర్ని. ఆ టైగర్ని పట్టుకోవడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు, బట్ ఫెయిల్డ్, పట్టుకోలేకపోతారు. ఆఫ్ కోర్స్ ద పోటర్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ ద సార్ట్. బట్ పోటర్కి ఇదేం తెలియదు కదా, ఎందుకంటే ఒక మత్తులో డాంకీ అనుకుని టైగర్ని తీసుకుని వచ్చి కట్టేస్తాడు అతను. ఆ విషయం అతనికి తెలియదు, బట్ వాళ్ళందరూ ఏమో తెగ పొగడేస్తున్నారు ఇతన్ని, టైగర్ని తీసుకొచ్చావు అనేసి. బట్ ఏం జరుగుతుందో తెలియక అతను కన్ఫ్యూజన్లో పడతాడనమాట. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బ్రాట్ హిస్ డాంకీ హోమ్. ఇంకేం చెప్తాడు అతను, నేను తీసుకొచ్చింది టైగర్ని కాదు డాంకీనే అని చెప్తాడు. ఎవరు, పోటర్. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ఏ డాంకీ కుడ్ చేంజ్ ఇంటూ ఏ టైగర్. ఇప్పటికీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక డాంకీ అనేది టైగర్కి ఎలా మారిపోయింది అనేది అతనికి అర్థం అవ్వట్లేదు. వెన్ హీ సా ద టైగర్ హీ ఫెయింటెడ్. అయితే టైగర్ని చూడగానే అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. Now let us see the answers. What was the loss incurred to the villagers because of the tiger? ఆ టైగర్ వల్ల విలేజర్స్కి వచ్చిన నష్టం ఏంటి నష్టం? వాళ్ళ యొక్క గోట్స్ అండ్ బఫెలోస్ని తినేసింది. ద టైగర్ హ్యాడ్ ఈటెన్ ద విలేజర్స్ గోట్స్ అండ్ బఫెలోస్. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వై వాజ్ ద పాటర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్ స్టేట్? పాటర్ ఎందుకు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు, ఒక అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నాడు? ఎందుకంటే హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ఏ డాంకీ చేంజ్డ్ ఇంటూ టైగర్. ఎస్, అది ఆన్సర్ ఏ. అంటే ఒక డాంకీ టైగర్గా సడన్గా ఎలా మారిపోయింది అనే విషయం అతనికి అర్థం అవ్వలేదు. సో దట్ ఈస్ కాంప్రహెన్షన్ పార్ట్. నౌ లెట్ us go through from question number 11 to 15. This is interpretation of non-verbal information. See, here is a table given. In that table, how many number of countries are there? 1, 2, 3, 7 countries are there. And in the second column, milk consumption. మిల్క్ కన్జంప్షన్ అంటే ఏంటంటే మిల్క్ వాళ్ళు ఎంత ఉపయోగించుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ కాలంలో మిల్క్ ప్రొడక్షన్, వాళ్ళు ఎంత మిల్క్ని ఉపయోగిస్తున్నారు, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టేబుల్ షో? వాట్ డస్ ద టేబుల్ షో అంటే జనరల్గా ఆ టేబుల్ పైన, మనకి టేబుల్ ఇవ్వచ్చు, లేకపోతే బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, ఆ డయాగ్రామ్ పైన ఉంటుంది జనరల్గా ఆన్సర్ ఎప్పుడైనా. ఈ టేబుల్ దేని గురించి అని అడిగాడు. దేని గురించి? ద కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఇయర్ 2004 బై డిఫరెంట్ కంట్రీస్. దట్ ఈస్ ద ఆన్సర్. జనరల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ టేబుల్ లేకపోతే ఈ బార్ గ్రాఫ్ దేని గురించి చెప్తుంది అంటే ఆ డయాగ్రామ్ పైన మనకు జనరల్గా ఆన్సర్ ఉంటుంది. యూ కెన్ రైట్ దట్. విచ్ కంట్రీ టేక్స్ ద లీడ్ ఇన్ మిల్క్ కన్జంప్షన్? లీడ్ అంటే ఎక్కువ అని అర్థం, కన్జంప్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్గా ఇలాంటి టేబుల్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమమ్ మినిమం చూసుకోవాలి, ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉంది చూసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్ వస్తుంది మనకి. అలాగే నెంబర్ ఎంత నెంబర్ ఉంది, కంట్రీస్ అవ్వచ్చు, నాకు ఇంకేదైనా అవ్వచ్చు, ఎన్ని ఉన్నాయి అనేది ఒకటి మనం చూసుకోవాలి. ఇక్కడ లీడ్ అంటే ఏంటంటే ముందుగా, ఎక్కువ అంటే ఎక్కువ అని అర్థం. ఇక్కడ మిల్క్ కన్జంప్షన్ ఎక్కువగా చేస్తున్న కంట్రీ ఏది అన్నాడు. సో వీ కెన్ సీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్. అన్నిటికంటే అదే కదా ఎక్కువ కన్జంప్షన్, 76,212. నెక్స్ట్, ద కంట్రీ దట్ ప్రొడ్యూసెస్ మోర్ దాన్ 20,000 tons ఆఫ్ మిల్క్. 20,000 కంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ ఏమిటని అడిగాడు. ముందు ఇక్కడ రెండే ఉన్నాయి, ఒకటి ఫ్రాన్స్ అండ్ యూఎస్. మనకు ప్రొడక్షన్ అన్నాడు కాబట్టి ప్రొడక్షన్ కాలంకి వెళ్ళిపోవాలి మనం. ఓకేనా, 2 countries ఆర్ దేర్.
France and US. Next question. Which countries consume equal amount of milk? ఏ కంట్రీస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి? ఇప్పుడు మనం మళ్ళీ కమ్ బ్యాక్ టు కన్జంప్షన్ కాలం. ఈక్వల్గా ఏమేమి ఉన్నాయి? థాయిలాండ్ అండ్ కొరియా. 1386. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇది చూడండి, ఏబీసీ అనే 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే నిజం ఉంటుంది, మిగతా 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ద కన్జంప్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ జపాన్ ఈజ్ స్లైట్లీ మోర్ దాన్ ఇట్స్ ప్రొడక్షన్. జపాన్ను ఉపయోగిస్తున్న మిల్క్ స్లైట్లీ మోర్ దెన్ ఇట్స్ ప్రొడక్షన్ కంటే కూడా ఎక్కువ ఉపయోగిస్తున్నది, కొంచెం ఎక్కువ అన్నాడు. ఏది? జపాన్. చూద్దాం ఒకసారి. ప్రొడక్షన్ ఎంత? 8362. కన్జంప్షన్ ఎంత? 8441. సో దట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సో యూ డోంట్ నీడ్ టు గో త్రూ ద అదర్ 2 స్టేట్మెంట్స్. యూ కెన్ చూస్ ఆప్షన్ ఏ. Now let us go through grammar and vocabulary part. First question, 16th one. Combine the following sentences using who. జనరల్గా ఇప్పుడు మనం whoతో కంబైన్ చేయమన్నాడు కాబట్టి ఇట్ మస్ట్ బీ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్. ఓకే, నౌన్ మీన్స్ హియర్ ఎ పర్సన్, బేసికల్లీ ఎ పర్సన్. ఎందుకంటే హూ అనేది మనం జనరల్గా పర్సన్స్కి వాడతాం కాబట్టి పర్సన్ ముందు ప్లేస్ చేయాలి. అయితే ఎక్కడ ప్లేస్ చేయాలనేది చూద్దాం. హియర్ 2 statements are given, 2 sentences are given. What is the first sentence? Walt Disney saw a mouse in his room. That is one sentence. What is another sentence? He got inspired and made his cartoon Mickey Mouse. ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటో చూడాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వాల్ట్ డిస్నీ. ఓకే, వాల్ట్ డిస్నీ అనేది ఒక పర్సన్ నేమ్. సెకండ్ సబ్జెక్ట్లో ఉన్న సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ చూడాలి. ఇప్పుడు ఏంటది? హీ కదా. మరి వాల్ట్ డిస్నీ అన్న హీ అన్న ఒకరే కదా. సో ఇలా సబ్జెక్ట్ సేమ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ పక్కనే మనం హూ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాల్ట్ డిస్నీ హూ సా ఏ మౌస్ ఇన్ ద రూమ్. ఇప్పుడు మనం ఆల్రెడీ హూ ప్లేస్ చేసాం కాబట్టి హీని రిమూవ్ చేసేయాలి. సెంటెన్స్ నుంచి హీ రిమూవ్ చేసేయాలి. ఓకేనా? బికాజ్ ఆల్రెడీ హూ ప్లేస్ చేసాం కాబట్టి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? వాల్ట్ డిస్నీ హూ సా ఏ మౌస్ ఇన్ ద రూమ్ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ మేడ్ హిస్ కార్టూన్ మిక్కీ మౌస్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్కి సంబంధించి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా రీడింగ్ ఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో అసర్టివ్ టైప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టేట్మెంటే ఇస్తారు, నెగిటివ్ స్టేట్మెంట్లు కానీ క్వశ్చన్ టైప్ కానీ ఇవ్వడం జరగదు. చూద్దాం ఇప్పుడు. వంగారి మాతాయ్ మోటివేటెడ్ ద ఉమెన్ ఇన్ ద ఫీల్డ్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? వంగారి మాతాయ్. వాట్ ఈస్ వర్బ్ హియర్? మోటివేటెడ్. మోటివేటెడ్ మీన్స్ వర్బ్ 2. ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్. ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్ అనేది హియర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది వర్బ్ మోటివేటెడ్. ఇప్పుడు మనం వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఆర్ ఇంటర్ప్లేస్డ్, అంటే ఒకదాని ప్లేస్లో ఒకటి మారుతాయి. సో ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్, ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్. నౌ లెట్ us టేక్ ఏ బీ ఫామ్. ఒక బీ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం బీ ఫామ్ ఎలా తీసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద వర్బ్. ఇక్కడ ఇచ్చిన వర్బ్ ఏంటి? మోటివేటెడ్. మోటివేటెడ్ అనేది సింపుల్ పాస్ట్ వర్బ్, దట్ మీన్స్ పాస్ట్ వర్బ్. పాస్ట్ టెన్స్లో మనం తీసుకోవాల్సిన బీ ఫామ్స్ ఏంటి? ఎయిదర్ వాజ్ ఆర్ వర్. ఓకే, మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది ఇప్పుడు? ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్. ఉమెన్ అనేది జనరల్గా ఒక ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ బీ ఫామ్ తీసుకోవాలి. అంటే ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్ వర్. ఓకే, మోటివేటెడ్. మోటివేటెడ్కి థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈస్ మోటివేటెడ్. ద ఉమెన్ ఇన్ ద ఫారెస్ట్ వర్ మోటివేటెడ్ బై వంగారి మాతాయ్. దిస్ ఈస్ ద ఆన్సర్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సిన్స్. సిన్స్తో మనం ఈ 2 సెంటెన్స్ని కలపాలి, ఒక సెంటెన్స్ చేసేయాలి. జనరలీ సిన్స్ ఈజ్ ప్లేస్డ్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. వాట్ డస్ ద వర్డ్ సిన్స్ మీన్? సిన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ దట్ రీజన్, ఆ కారణం చేత. చూద్దాం ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్లు ఏంటి ఇక్కడ? ద బాయ్స్ బ్రోక్ ద విండో పెయిన్స్, ద హెడ్ మాస్టర్ పనిష్డ్ దెమ్. బాయ్స్ ఏం చేశారంటే విండో రెక్కలు ఉంటాయో పెయిన్స్, వాటిని ఎరగొట్టేశారు. హెడ్ మాస్టర్ వాళ్ళని పనిష్ చేశాడు. సిన్స్ అంటే ఏంటి? అందువలన కదా, ఐ మీన్ ఫర్ దట్ రీజన్. సిన్స్ ద బాయ్స్ బ్రోక్ ద విండో పెయిన్స్
ద హెడ్ మాస్టర్ పనిష్డ్ దెమ్. ఇలా రాయాలి మీరు. అలా కాకుండా సిన్స్ మధ్యలో పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ముందు అది రాశారు అనుకోండి, అంటే ఎలా, సిన్స్ ద హెడ్ మాస్టర్ పనిష్డ్ దెమ్ ద బాయ్స్ బ్రోక్ ద విండో పెయిన్స్ అని రాశారు అనుకోండి, దాని అర్థం ఏమొస్తుందంటే హెడ్ మాస్టర్ పనిష్ చేయడం వలన బాయ్స్ ఆ కిటికీలు బద్దలు కొట్టారు లేదా విరగొట్టారు అని అర్థం వస్తుంది. అది కాదు, ఇక్కడ బాయ్స్ విండోస్ పగలగొట్టడం వలన హెడ్ మాస్టర్ వాళ్ళని పనిష్ చేశాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సిన్స్ ద బాయ్స్ బ్రోక్ ద విండో పెయిన్స్ ద హెడ్ మాస్టర్ పనిష్డ్ దెమ్. ఇది మీకు 9th క్లాస్లో 3rd యూనిట్ స్వామి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అనే లెసన్ నుంచి ఈ సెంటెన్స్ ఇచ్చారు. 19th క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్. యూ నీడ్ ఎక్స్ట్రా కోచింగ్ క్లాసెస్ డాష్ యువర్ రెగ్యులర్ స్కూల్. నీ రెగ్యులర్ స్కూల్తో పాటుగా ఎక్స్ట్రా క్లాసెస్ అవసరం. తో పాటుగా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 3 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, 3 ఫ్రేజెస్ చూడండి. ఇన్ ఎడిషన్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఎహెడ్ ఆఫ్. ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా, ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఎహెడ్ ఆఫ్ అంటే ముందుగా అని అర్థం. సో ఇక్కడ ఇన్ ఎడిషన్ టు అనే ప్రిపోజిషన్ యాప్ట్ అవుతుంది. యూ నీడ్ ఎక్స్ట్రా కోచింగ్ క్లాసెస్ ఇన్ ఎడిషన్ టు యువర్ రెగ్యులర్ స్కూల్. నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ ఫాండ్ డాష్ ఐస్ క్రీమ్స్. ద వర్డ్ ఫాండ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఆఫ్. ఫాండ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్, లైక్ దట్. సో ఆఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, fill in the blanks with suitable verb form. This is very important question. 20th question. She dash leave the house before the thief enter. Actually here 2 verbs are given, leave and enter. That means 2 actions taken place here. What is that? Before the thief enter. దీన్ని మనం కొంచెం తెలుగులో చెప్పుకుంటే she leave the house before the thief enter. అంటే దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ 2 యాక్షన్స్ జరిగినాయి. ఏంటది? ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఒకటి, దొంగ ఎంటర్ అవ్వడం ఒకటి. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? ఇక్కడ ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం. ఓకే, సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి? నెక్స్ట్ జరిగిన యాక్షను థీఫ్ ఎంటర్ అవ్వడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే when 2 completed actions took place in the past, the earlier action must be expressed in past perfect and the latter action must be expressed in simple past. అర్థమైంది కదండి? ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే షీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ ద థీఫ్ ఎంటర్డ్. ఓకే, ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, ఎంటర్డ్ అనేది సింపుల్ పాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 21. యువర్ ఫాదర్ ఆఫెన్ కమ్స్ లేట్ ఫ్రమ్ ఆఫీస్ యాజ్ హీ హ్యాస్ నో వెహికల్ ఆఫ్ హిజ్ ఓన్. అడ్వైజ్ హిమ్ టు బై ఎ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ నాన్నగారు రోజు ఆఫీస్ నుంచి లేటుగా వస్తున్నారు, దానికి కారణం ఏంటంటే అతనికి సొంతగా ఎటువంటి వెహికల్ లేదు కాబట్టి. సో మీరు అతనికి అడ్వైస్ చేయాలి, ఒక సూచన సలహా ఇవ్వాలి. ఏమని? వీలైనంత తొందరగా బైక్ కొనుక్కోమని. ఇది మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. ద సింప్లెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ ఐడియా ఈజ్ షుడ్తో మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం సజెషన్ అనేది జనరల్గా ఎదుటి వారికి ఇస్తాం కాబట్టి ద సబ్జెక్ట్ ఆల్వేస్ విల్ బి యూ. ఓకే, యూ షుడ్ అండ్ ద వర్బ్. వాట్ ఈస్ ద వర్బ్ గివెన్? వెర్బ్ అనేది జనరల్గా మనకి టు తర్వాత ఇస్తుంటాడు ఒక వెర్బ్. టు బై అని ఉంది కదా, సో బైని మనం వెర్బ్ తీసుకోవాలి వెర్బ్గా. యూ షుడ్ బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. యూ షుడ్ బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ బెటర్ టు యూ టు బై ఏ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ఇట్ షుడ్తో రాయడం అనేది కొంచెం సింప్లెస్ట్ వే. You can prefer that. 22nd question. Change the following into a polite request. Student to teacher. Polite request అంటే ఏంటంటే కొంచెం మర్యాదపూర్వకంగా అడగాల్సిందండి. ఏంటి ఫస్ట్ది? స్టూడెంట్ టు టీచర్. స్టూడెంట్ ఒక టీచర్కి అడుగుతున్నారు ఏమని? వాట్ షుడ్ ఐ డూ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు పొందాలంటే నేను ఏం చేయాలి? జనరల్గా నువ్వు ఫ్రెండ్కి అడిగినప్పుడు అరే చెప్పురా ఏం చేయాలని అడగొచ్చు. బట్ కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం పొలైట్ వేలో అడగాలి. పొలైట్ వేలో అడగడానికి ద మోస్ట్ పొలైట్ వే యూ కెన్ ఆస్క్ ఈజ్ బై యూజింగ్ ద ఆక్సిలరీ కుడ్. మనం ఇక్కడ కుడ్ యూజ్ చేసి పొలైట్ వేలో అడగవచ్చు. అది ఎలా అడుగుతామంటే టీచర్కి అడుగుతాను మనం, చెప్పండి సార్ అని. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి చెప్తారా మీరు నాకు దయచేసి? సో దట్ ఈస్ ఆన్సర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ, అది అలా రాసేయచ్చు. వాట్ షుడ్ ఐ డూ టు గెట్ గుడ్ మార్క్స్.
నెక్స్ట్, వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్? మనకి ఇక్కడ 23rd 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ది, వర్ యూ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్? ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి చూద్దాం. వర్ యూ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావా? ఇదేమవుతుంది జనరల్గా మేకింగ్ ఎంక్వైరీ. మేకింగ్ ఎంక్వైరీ అంటే ఏంటి? ఎంక్వైరీ చేయడం. మేకింగ్ ఏ సజెషన్ అంటే సలహా ఇవ్వడం. రిక్వెస్టింగ్ హెల్ప్, ఒక రిక్వెస్ట్ చేయడం. ప్రెడిక్టింగ్ అంటే ఏంటంటే ఊహించి చెప్పడం. ఓకేనా? ఈ 4లో ఏం కరెక్ట్గా మనకి యాప్ట్గా ఉందంటే, నువ్వు లాస్ట్ ఇయర్ హైదరాబాద్లోనే ఉన్నావా అంటే ఇది ఒక ఎంక్వైరీ చేయడం అవుతుంది. సో మేకింగ్ ఎన్ ఎంక్వైరీ ఈజ్ ద యాప్ట్ ఆన్సర్. నెక్స్ట్, కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ? నా కోసం కొంచెం టైము కేటాయిస్తావా? ఇదేమవుతుంది జనరల్గా అర్థమైపోతుంది మనకి. మేకింగ్ ఏ రిక్వెస్ట్, మేకింగ్ అంతే కదా, మనం నా కోసం నువ్వు కొంచెం టైం స్పెండ్ చేస్తామంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళని. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్ అనేది ఏంటంటే, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్లో కొన్ని పదాలు అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసిన పదాలకు మనం సినానిమ్స్ అంటే మనం పర్యాయ పదాలు అంటాం కదా, ఆ పర్యాయ పదాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ పర్యాయ పదాలు కూడా మనకి పైన ఒక బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్లోనే ఉంటాయి. అందులో మనం చూస్ చేసుకుని రాయాలి. అండ్ దిస్ క్వశ్చన్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ రీడింగ్ ఏ ఓన్లీ. ఓకేనా? ఇది కూడా రీడింగ్ ఏ నుంచే వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫ్యాక్ట్ అంటే ఏంటి? నిజం. చూద్దాం ముందు. లెట్ మీ రీడ్ దట్ వన్స్. దట్ నవ్ ఇన్ ఆఫ్రికా యూ సీ న్యూ ఎఫర్ట్స్ ఆఫ్ ఎన్షూరింగ్ అంటే ఏంటంటే మేక్ షూర్ అంటే ఖచ్చితంగా ఒక పని చెప్పడం. ఓకేనా? లేదా చేయడం. దట్ ఆఫ్రికన్స్ ఎంగేజ్ ఇన్ డైలాగ్ అంటే ఇక్కడ మాటలు అని చెప్దాం. డైలాగ్ అంటే మాటలు. ఓకేనా? దే ఇన్వెస్ట్ ఇన్ పీస్ఫుల్ నెగోషియేషన్స్ అంటే ఏంటంటే ఓపెన్ టు డిస్కస్ అనమాట. ఓకేనా? డిస్కస్ చేయడం. ఫర్ కాన్ఫ్లిక్ట్స్ దట్ వి మేనేజ్ అవర్ ఎన్వైర్న్మెంట్. సో ఫస్ట్ది వచ్చేసి ఫ్యాక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నిజమని చెప్పుకున్నాం. నిజం అంటే ఏముంది బాక్స్లో సంబంధించి? ట్రూత్ అనే వర్డ్ ఉంచండి. సో ఫ్యాక్ట్ అంటే ఇక్కడ ట్రూత్ అనమాట. నెక్స్ట్ ఎన్షూరింగ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒకదాన్ని మనం చెప్పగలగడం. అంటే మేక్ సెర్టైన్ అంటాం అనమాట. మేక్ సెర్టైన్ అంటే ఖచ్చితంగా ఒకటి బలంగా చెప్పడం. అలాగే డైలాగ్ అంటే డైలాగ్ మీన్స్ వాట్? డైలాగ్ అంటే ఏంటంటే మాట్లాడడం అని అర్థం. సో కాన్వర్జేషన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్. అలాగే నెగోషియేషన్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఓపెన్ టు డిస్కస్ అని. సో డిస్కషన్ ఈజ్ ద ఆన్సర్. 25th క్వశ్చన్. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ యాంటోనిమ్స్ అండర్ బి. సో ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద అందులో కొన్ని పదాలు అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఆ పదాలకి బిలో ఆన్సర్స్ ఉంటాయి, ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. వాటిని మనం చూస్ చేసుకుందాం. వాట్ ఆర్ ద వర్డ్స్ గివెన్ హియర్? ప్రౌడ్ అంటే గర్వపడడం. ఎర్నడ్ మీన్స్ సంపాదించడం. అడ్మిరేషన్ మీన్స్ మెచ్చుకోవడం. రెస్పెక్ట్ మీన్స్ గౌరవం. ప్రౌడ్కి ఆపోజిట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రౌడ్ అంటే ఇక్కడ గర్వపడడం, దానికి ఆపోజిట్ సిగ్గుపడడం అవుతుంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. సిగ్గుపడడం ఏమంటారంటే అషేమ్డ్ అంటే సిగ్గుపడడం. అలాగే ఎర్న్డ్ అంటే ఏంటంటే సంపాదించడానికి ఆపోజిట్ ఏమవుతుందంటే ఖర్చు పెట్టడం, దట్ ఈస్ స్పెంట్. 3 అడ్మిరేషన్ మీన్స్ మెచ్చుకోవడం, యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేయడం. దీనికి ఆపోజిట్ ఏమవుతుందంటే డిసప్రూవల్ అంటే ఏంటి? మనం అంగీకరించకపోవడం ఒకరిని. రెస్పెక్ట్ అంటే తెలుసు మనకి. రెస్పెక్ట్ అంటే ఏంటంటే గౌరవించడం. దీనికి ఆపోజిట్ ఏంటంటే ధిక్కరించడం ఏమంటాం ఇంగ్లీష్లో? కంటెంప్ట్ అంటాం. సో రెస్పెక్ట్కి ఆపోజిట్ ఏంటి? కంటెంప్ట్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇది కొంచెం లాజికల్గా వెళ్దాం. ఇది కూడా ఫ్రమ్ రీడింగ్ ఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఐ డాష్ అని ఇవ్వడం జరిగింది. బ్రాకెట్లో దీనికి సంబంధించి రియలైజింగ్ అని ఇచ్చాడు. జనరల్గా సబ్జెక్ట్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ వర్బ్. సబ్జెక్ట్ తర్వాత మనకి ఏం రావాలంటే ఒక వెర్బ్ ఫామ్ రావాలి. ఈ ఇచ్చిన 3 ఫామ్స్లో మనకి వెర్బ్ ఫామ్ ఏముంది? రియలైజ్డ్ అనేది ఇక్కడ వెర్బ్ ఫామ్ మనకి. ఓకేనా?
సో ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ అంటే ఇవ్వడానికి ఏంటి ఇవ్వడానికి సంథింగ్, ఏదో ఒకటి ఇవ్వడానికి మనకి దేవుడు సృష్టించాడని అర్థం. ఇక్కడ సంథింగ్ అంటే ఏంటి, ఒక నౌన్ ఫామ్ రావాలి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో నౌన్ ఫామ్ ఏముంది, హోప్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. హోప్ అనేది ఆశ, అంటే ఇది ఒక నౌన్ ఫామ్ అవుతుంది. హోపింగ్ అనేది మళ్ళీ అగైన్ ఒక వెర్బ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆశ అంటే హోప్, కాబట్టి మనం హోప్గా ఆన్సర్ తీసుకోవచ్చు, హోప్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇట్ వాజ్ సో డాష్ టు మీ. ఇట్ వాజ్ సో, ఇక్కడ కూడా ఒక యాడ్జెక్టివ్ ఫామ్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇట్ వాజ్ సో డాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, ఇట్ వాజ్ సో ఎలిగెంట్, సో వండర్ఫుల్ అంటాం కదా, దీస్ ఆర్ ఆల్ యాడ్జెక్టివ్ ఫామ్స్. సో మనం కూడా ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ ఫామ్ వాడాలి. ఇక్కడ ఇచ్చిన వాటిలో యాడ్జెక్టివ్ ఫామ్ ఏమున్నాయి, ఇన్స్పిరేషనల్, ఇన్స్పిరేషన్, ఇన్స్పైర్ అనేది వర్బ్. ఓకే, ఇన్స్పిరేషన్ అనేది నౌను, ఇన్స్పిరేషనల్ అనేది యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఇన్స్పిరేషన్ అనేది ఆన్సర్ అవుతుంది, ఇన్స్పిరేషనల్ అనేది ఆన్సర్ అవుతుంది. టు మీ దట్ ఐ డిసైడెడ్ టూ తర్వాత మనకి ఎప్పుడైనా డాష్ ఇచ్చాడంటే టూ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై వర్బ్. ఆ వర్బ్ కూడా ఏంటి, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V1 అనేది రావాల్సి ఉంటుంది మనకి టూ తర్వాత ఎప్పుడైనా. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో V1 ఏముందో చూద్దాం. వెర్బ్ ఫామ్ ఎంకరేజ్మెంట్, ఇక్కడ మెంట్ వచ్చింది కాబట్టి ఇది వెర్బ్ కాదు. అలాగే చివరికి ఎంకరేజింగ్ వెర్బ్ అయినప్పటికీ అది V1 ఫామ్ కాదు. ఎంకరేజ్ అనేది V1 ఫామ్ కాబట్టి టు ఎంకరేజ్ అనేది ఆన్సర్ అవుద్ది. అలాగే నెక్స్ట్ 27th క్వశ్చన్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్లో ఒక 2 వర్డ్స్ తీసుకొని అందులో కొన్ని లెటర్స్ స్కిప్ చేస్తాడు. ఓకేనా. ఆ లెటర్స్ ఏమైతే స్కిప్ అవుతాయో వాటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది విత్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, వీటిని మనం ఓవెల్ క్లస్టర్స్ అంటాము. కేవలం ఇక్కడ ఓవెల్స్ మాత్రం మనం ఫిల్ చేయాలి. డోంట్ టాక్ సో సిలీ, వీ విల్ సీ ఇఫ్ హీ హ్యాస్ లాక్డ్ ద రిసీట్ అప్ ఇన్ ద బ్యూరో. రిసీట్ స్పెల్లింగ్ ఏమవుతుంది, RECEIPT. సో ఇక్కడ EI అనేది ఆన్సర్ అవుతుంది ఫస్ట్ది. తర్వాతది అప్ ఇన్ ద బ్యూరో స్పెల్లింగ్ అండ్ వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్యూరో, BUREAU. సో ఇక్కడ EA అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. వెజిటేషన్, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ వెజిటేషన్, VEGETATION ఈజ్ ద ఆన్సర్. అలాగే రీహాబిలిటేషన్ అంటే రీహాబిలిటేట్, REHABILITATE. సో ATE ఈజ్ ద ఆన్సర్. 29th question actually AB are given. In A 4 words are given and among those 4 1 word is wrongly spelt. ఇచ్చిన 4లో ఒకటి రాంగ్ ఉంటుంది. అలాగే బీలో మళ్ళీ 4లో ఒకటి రాంగ్ ఉంటుంది. దేనికైతే మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏలో రాంగ్ ఏంటో చూద్దాం. విగరస్, ట్రౌజర్స్, రిట్రీట్, అప్రోచ్. విగరస్ ఈజ్ ద రాంగ్ వన్. వాట్ ఈస్ ద రైట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్, VIGOROUS. సో మీరు అది స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. అలాగే బీలో ఏంటో రాంగ్ చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్, గవర్నెన్స్, ఎన్వైర్మెంట్, కాంపిటెంట్. ఫస్ట్ 3 words are correct. The last word is wrong. Competent is the wrong word. COMPETENT, not TINT, TENT. 30th question is a dictionary entry. Okay, an entry is given. What is the word given there? Admiration. Basically admiration is a noun. You have to make a note of it. What is the meaning of the word admiration? పక్కన మనకు మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా పదం ఇచ్చి బ్రాకెట్లో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెంటనే ఇస్తాడు, నౌనా లేకపోతే యాడ్జెక్టివ్ ఇంకేదో అని. మీనింగ్ కూడా పక్కనే ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్? ఏ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ లైకింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎ పర్సన్ ఆర్ థింగ్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ బాక్స్లో SON అని పెట్టాడు. SON మీన్స్ సినానిమ్. సినానిమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీనింగ్. వాట్ ఆర్ ద సినానిమ్స్? రిగార్డ్, సర్ప్రైజ్, వండర్, రెస్పెక్ట్, ఎట్సెట్రా. సో నెక్స్ట్ VERB వెర్బ్ అన్నాడు. వెర్బ్ అంటే ఏంటంటే అడ్మిరేషన్ అనే పదానికి వెర్బ్ ఏంటి అంటే అడ్మైర్. ఓకే, అడ్మిరేషన్ అనే పదానికి వెర్బ్ ఏంటి అడ్మైర్. అలాగే యాడ్జెక్టివ్ ADJ అంటే ఏంటంటే యాడ్జెక్టివ్. అడ్మిరేషన్ అనే పదానికి యాడ్జెక్టివ్ ఏంటి అడ్మైరబుల్. ఓకే,
మీనింగ్ అడ్మైరబుల్ అంటే ద సీనిక్ బ్యూటీ ఆఫ్ ఊటీ ఈజ్ అడ్మైరబుల్ అంటే అడ్మైరబుల్ అనే యాడ్జెక్టివ్ ఫామ్కి ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది ఇది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కింద మనకి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అడ్మిరేషన్? అడ్మిరేషన్కి ఇక్కడ యాక్చువల్గా గాబరా పడకూడదు మీరు, ఎందుకంటే 3 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అడ్మిరేషను, 2 అడ్మైర్, అలాగే థర్డ్ వన్ అడ్మైరబుల్. ఇక్కడ మనం అడ్మిరేషన్ గురించి మాట్లాడాలి. అడ్మిరేషన్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. స్టార్టింగ్లోనే ఉంది మనకి అడ్మిరేషన్ అనేది ఒక నౌన్ ఫామ్. సో నౌన్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఆర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మిరేషన్? అడ్మిరేషన్కి అదర్ ఫార్మ్స్ అన్నాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. అడ్మిరేషన్ అనేది ఒక నౌన్ ఫాము, దానికి మిగతా ఫార్మ్స్, మిగతా రూపాలు ఏంటంటే ఆల్రెడీ 2 రూపాలు ఇవ్వడం జరిగింది మనకి. ఒకటి అడ్మైర్, రెండోది అడ్మైరబుల్. సో దట్ ఈస్ ద ఆన్సర్, అడ్మైర్ అండ్ అడ్మైరబుల్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడింగ్. ఇక్కడ మనకి బాక్స్లో ఒక 8 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం కరెక్ట్ హెడ్డింగ్లో పెడదాం. అవేంటంటే ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక రూట్ వర్డ్ ఉంటుంది, ఆ రూట్ వర్డ్ ముందుకి వచ్చి చేరుతుంది, అంటే ఆ వర్డ్ కంటే ముందు రావాలి. సఫిక్స్ అంటే ఏంటంటే వర్డ్ తర్వాత వచ్చేది. సో ఇందులో మనం ఏదో ఒకటి లిస్ట్ అవుట్ చేస్తే మిగతావి వేరే దగ్గర రాసేయచ్చు. ఫస్ట్ ప్రిఫిక్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, పెస్టిసైడ్స్. పెస్టిసైడ్లో సైడ్ అనేది యాక్చువల్గా మనకు కొత్తగా వచ్చి చేరుతుంది. సో సైడ్ అనేది సఫిక్స్ కిందకు వస్తుంది. జువాలజీ, జువాలజీలో జూ అనేది మనకు యాక్చువల్గా వర్డ్, లాజీ అనేది మనకు వచ్చి చేరింది. సో అది కూడా సఫిక్స్ అవుతుంది. ప్రీ స్కూల్, స్కూల్ అనేది మనం రూట్ వర్డ్ అనుకుంటే ప్రీ అనేది మనకు వచ్చి చేరింది. సో ప్రీ స్కూల్ అనేది మనం ప్రిఫిక్స్లో రాసేయచ్చు. అలాగే బైస్కిల్, సైకిల్ అనేది యాక్చువల్గా రూట్ వర్డ్, ఓకేనా, దానికంటే ముందు బై వచ్చి చేరింది. సో ముందు వచ్చి చేరింది కాబట్టి దట్ ఆల్సో కమ్స్ అండర్ ప్రిఫిక్స్. డిక్షన్, డిక్షన్లో మనకు వచ్చి చేరింది ఏంటంటే చివరికి వచ్చి చేరింది ఐఓఎన్. సో ఇది కూడా సఫిక్స్లోకి వెళ్తుంది. మిస్ డీడ్, యాక్చువల్గా డీడ్ అనేది పదం మనకి, ఓకేనా, డీడ్ అనే పదానికి ముందు మిస్ వచ్చి చేరింది. సో మిస్ డీడ్ ఇస్ ఆల్సో కమ్ అండర్ ప్రిఫిక్స్. రీకన్సిడర్, రీకన్సిడర్ మీన్స్ కన్సిడర్ అనేది ఇక్కడ మనకు రూట్ వర్డ్, ఓకేనా, కన్సిడర్ అనే వర్డ్కి ముందు రీ వచ్చి చేరింది. సో రీకన్సిడర్ కూడా ప్రిఫిక్స్లోకి వస్తుంది. ద అదర్ వర్డ్స్ ఏవైతే మిగతా పదాలు ఉండిపోయాయో అన్నీ సఫిక్స్లో మనం రాసేయచ్చు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ పార్ట్ బి. ఇవి మనకు జనరల్గా టెక్స్ట్ బుక్ నుంచి చూసుకుంటే కనుక ఫస్ట్ యూనిట్ నుంచి ఉన్నాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే మనకు 4th యూనిట్లో ఉన్నాయి, అలాగే 5th యూనిట్లో ఉన్నాయి. ఇవి కనుక చదువుకుంటే మనకి ఈ సెక్షన్ కవర్ అయిపోద్ది, ఈ క్వశ్చన్ కవర్ అయిపోద్ది. ఫస్ట్ ఏంటి చూద్దాం. కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అంటే మనకు తెలిసిందే, హృదయ నిపుణులు అంటాము. హార్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటాము. సో ద ఆప్షన్ ఈజ్ సి, ఏ పర్సన్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. లింగ్విస్ట్, లింగ్విస్ట్ అంటే పేరులోనే ఉంది, లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు అని, భాషావేత్తలు. సో లాంగ్వేజ్ అనే వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం. డి చూడండి, వన్ హూ స్టడీస్ మెనీ లాంగ్వేజెస్. సో ద ఆన్సర్ ఈజ్ డి. వెర్సటైల్, వెర్సటైల్ అంటే ఏంటంటే రకరకాల నైపుణ్యాలు కలవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఏ వెర్సటైల్ జీనియస్ అంటాం. వెర్సటైల్ అంటే ఏంటంటే బహుముఖ ప్రజ్ఞ అంటారు కదా, అంటే రకరకాల నైపుణ్యాలు కలవారు అని అర్థం. దీనికి ఆప్షను ఈ, వన్ హూ హ్యాస్ మెనీ టాలెంట్స్. అలాగే ఇన్ఇమిటబుల్, దీని పేరులోనే ఉంది ఇమిటబుల్ అనే వర్డ్. సో ఇమిటబుల్ అనే వర్డ్ ఎక్కడో, దానికి సంబంధించిన వర్డ్, రిలేటెడ్ వర్డ్ ఎక్కడ ఉందో చూడండి. పార్ట్ బిలో ఏ చూడండి, దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నౌ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ జనరలీ మనకి మొత్తం 4 ఇవ్వడం జరుగుతుంది. 4లో 2 ఖచ్చితంగా మనం రాయాలి. యూ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. లెట్ us see the first question. You have read about Nick Vujicic in the lesson Attitude is Altitude. Imagine you happen to be one among the audience to listen the inspirational speech of Nick. After his impressive addressing, you met him to congratulate his audacity towards life and his affable approach with everyone. Write a possible conversation between you and Nick Vujicic. నిక్ వ్యూకిక్ ఒక స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మీటింగ్లో. సో లక్కీగా నీకు అతనితో మాట్లాడే ఒక అదృష్టం దొరుకుతుంది. మాట్లాడే అదృష్టం దొరికినప్పుడు నువ్వు అతనితో ఏం మాట్లాడతావు, ఏం కాన్వర్స్ చేస్తావు అనేది రాయాలి. ఇక్కడ మనం ఎవరైనా తీసుకుంటామంటే పర్సన్స్గా నిక్ అండ్ ఐఎన్ తీసుకోవాలి మీరు, ఓకేనా. సో ఇది ఒక ఇమాజినరీ కాన్వర్జేషన్, యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వే.
అండ్ ఇంకోటి కాన్వర్జేషన్ రాసేటప్పుడు జనరల్గా మనం హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఇలాంటివితో స్టార్ట్ చేస్తుంటాము. అవి స్టార్ట్ చేయకూడదు. జనరల్గా ఈ గుడ్ మార్నింగ్లో హలో అని చెప్పకూడదు. ఓకేనా? స్ట్రైట్ అవే మనం కంగ్రాచులేషన్స్ సార్, లేదంటే వెరీ గుడ్ స్పీచ్ సార్, లైక్ దట్ యూ కెన్ స్టార్ట్. ఈ గుడ్ మార్నింగ్లో హాయ్లో హలోలు చెప్పకూడదు. నెక్స్ట్ బి చూద్దాం. బి క్వశ్చన్. It was the strangest journey of the author and his father from their village to Dirang bus station. The father went to see off his son and came back with a heavy heart. The father could notice the inner conflict in his son but carrying the luggage. Imagine your author's father and write a diary entry about the experience that you had with your son. ఇక్కడ ఏం లేదు, మనకి జర్నీ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ జర్నీ అనే లెసన్లో ముఖ్యంగా 2 క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఏంటవి? మన నరేటరు అలాగే వాళ్ళ ఫాదరు. యాక్చువల్గా తెలుసు మనకి, నరేటర్ ఒక ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, అండ్ ఆఫీసర్. సో ఆఫీసరు అంటే అతను కొంచెం ఈ ఊరికి వచ్చేటప్పుడు, జనరల్గా తన వర్క్ ప్లేస్ నుంచి ఊరికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, తన లగేజ్ను మోయడానికి కూలీలు ఉంటారు, వాళ్ళు మోసుకెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ రిటర్న్ జర్నీలో అంటే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన లగేజ్ మోయడానికి ఎవరు ఉండరు, అవైలబుల్గా ఉండరు. సో ఫైనల్గా ఏమవుతుందంటే, వాళ్ళ ఫాదరే లగేజ్ మోయడానికి ముందుకు వస్తారు. బట్ యాక్చువల్గా అతనికి ఇష్టం లేదు, నరేటర్కి వాళ్ళ ఫాదర్తో ఈ లగేజ్ మోపించడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఇతను కొంచెం కుర్రవాడు, బట్ ఇతను మోయడు. కారణం ఏంటంటే, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, నలుగురు ముందు పరువు పోతుంది, చిన్న చూపుగా ఉంటుందని చెప్పేసి లగేజ్ మోయడానికి ఇష్టపడ్డాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్తో కూడా మోపించడానికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్ కాబట్టి. బట్ చివరికి ఆఫ్టర్ లాంగ్ ఢిల్లీ డైలింగ్ అనే పదం ఉంటుంది. ఢిల్లీ డైలింగ్ అంటే చాలా మదన పడిన తర్వాత చివరికి వాళ్ళ నాన్నగారే లగేజ్ మోయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే నాన్నగారికి అర్థమవుద్ది ఒక విషయం ఏంటంటే, కొడుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం అర్థమవుద్ది. బట్ హౌఎవర్ చివరికి అతనే వచ్చి లగేజ్ మోయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరే కనుక ఫాదర్ ప్లేస్లో ఉంటే, అక్కడ జరిగిన ఆ ప్లేస్లో మీరే ఉంటే మీరు ఎలాగ ఫీల్ అయ్యి ఉంటారు అని చెప్పేసి ఒక డైరీ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాయిస్ ఇది, కాన్వర్జేషన్ అని రాయొచ్చు, డైరీ అని రాయొచ్చు, మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాయొచ్చు. నెక్స్ట్ చూడండి. After a long gap due to COVID-19, the schools were opened with all the precautionary measures to be implemented to safeguard the health of the children. The government has suggested for high alert at schools to prevent the spread or attack of COVID-19 and retention of the pandemic situation with all necessary care. Write a letter to your friend about the condition that prevailed in your school when they started schools during the pandemic situation. ఏం లేదు, కోవిడ్-19 తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజులు గ్యాప్ తర్వాత స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ద కండిషన్ దట్ ప్రివైల్డ్ ఇన్ యువర్ స్కూల్. జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది, బాగుందా, లేకపోతే కేసులు ఇంకేమైనా ఎక్కువయ్యా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అసలేంటి మీ స్కూల్ పరిస్థితి ఏంటని చెప్పేసి మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలి. ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలి. సో ఇది ఒక పర్సనల్ లెటర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ దీనికి చాయిస్ ఏంటంటే బయోగ్రాఫికల్ స్కెచ్. బయోగ్రాఫికల్ స్కెచ్ ఎవరి గురించి ఇవ్వడం జరిగిందంటే సికోమ్ మీరాబాయి చాను. ఓకే, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మనం సెంటెన్స్లుగా మలుచుకోవాలి. నెక్స్ట్ 35th క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. మనకు ఒక పాసేజ్ ఇవ్వడం జరిగింది. పాసేజ్ ఇచ్చిన తర్వాత ఇది జనరల్గా చూడండి, ఇదేంటంటే మనకి పాసేజ్ ఇచ్చి కింద కొన్ని అండర్లైన్ చేస్తాడు, కొన్ని ఫ్రేజెస్ అవ్వచ్చు, వర్డ్స్ అవ్వచ్చు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్కి మనం క్వశ్చన్ తయారు చేయాలి. అంటే క్వశ్చన్ వేస్తే మళ్ళీ అండర్లైన్ చేసిన వర్డ్ ఆన్సర్గా రావాలన్నమాట, వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ. ఇది జనరల్గా మనకి ఏంటంటే రీడింగ్ సి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది మనకి ఫస్ట్ యూనిట్లో రీడింగ్ సి అంటే ఐ విల్ డూ ఇట్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూద్దాం. ద డే కేమ్ హిస్ క్లాస్మేట్స్ ఫర్ లీవింగ్ ఫర్ చెన్నై. ఫర్ చెన్నై అంటే ఏంటి? చెన్నైకి కదా. చెన్నైకి అంటే క్వశ్చన్ ఏం రావాలి మనకి? ఎక్కడికి అని రావాలి. సో మన క్వశ్చన్ అనేది వేర్తో స్టార్ట్ చేయాలి. ఎలా చేస్తుంది దీని క్వశ్చను? వేర్ వర్ హిస్ క్లాస్మేట్స్ లీవింగ్. అతని క్లాస్మేట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, దానికి ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ చెన్నై. సో ఇలాగా
మనం వేసిన క్వశ్చన్కి ఇలా అండర్లైన్ చేసిన పార్ట్ ఆన్సర్గా రావాలన్నమాట. నెక్స్ట్, దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. దే హ్యావ్ షేర్డ్ అంటే వాళ్ళు పంచుకున్నారు. ఏం పంచుకున్నారు? గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ అంటే కాలేజ్లో స్కూల్లో కొన్ని మంచి మంచి అనుభూతులను పంచుకున్నారు. అంటే ఇప్పుడు దీని క్వశ్చన్ ఏమొస్తుందంటే వాళ్ళు ఏం పంచుకున్నారు, అంతే కదా. సో దీని క్వశ్చన్ ఎలా తయారు చేస్తాము? వాట్ హ్యావ్ దే షేర్డ్, వాట్ హ్యావ్ దే షేర్డ్, దానికి ఆన్సర్ ఏమొస్తుంది? గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్, టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్. టు అంటే జనరల్గా మనకు అర్థం ఏంటంటే కీ లేదా కు అని అర్థం వస్తుంది, ఓకేనా. టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్ అంటే గుడ్ బై చెప్పడానికి అని దీని అర్థం యాక్చువల్గా, లేదా గుడ్ లక్ చెప్పడానికి అని అర్థం. ఇప్పుడు మనం క్వశ్చన్ ఎలా వేస్తాము? దేనికి అని రావాలా, లేదంటే ఎందుకు, ఓకేనా. సో క్వశ్చన్ అనేది జనరల్ దేనితో స్టార్ట్ అవుతుందంటే వైతో స్టార్ట్ అవుతుంది. ఎలా దీనికి క్వశ్చన్ చేస్తామంటే ఇక్కడ హీ వెంట అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం క్వశ్చన్ తయారు చేద్దాం. వై డిడ్ హీ గో టు ద స్టేషన్, వై డిడ్ హీ గో టు ద స్టేషన్, ఎందుకు స్టేషన్కి వెళ్ళాడు అంటే టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్. నెక్స్ట్, హిస్ ఫ్రెండ్స్ వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. ఇక్కడ ఎగ్జైటెడ్ అంటే ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అని చెప్పడానికి ఆ పదం చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నారనమాట. సో దీని క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎలా ఉన్నామని చెప్తే అయిపోతుంది. సో దీని క్వశ్చన్ ఎలా వేస్తామంటే హౌ ఆర్ హిస్ ఫ్రెండ్స్, హౌ ఆర్ హిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇట్ వాస్ జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. ఎప్పుడు జరిగింది ఇదంతా? ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు ఒక ఇయర్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చాడంటే ఒక టైం ఇచ్చినట్టు, టైం ఇచ్చినప్పుడు అంటే దేంతో క్వశ్చన్ వేస్తాం మనం? వెన్తో క్వశ్చన్ వేయాలి, ఓకేనా. ఇది ఎప్పుడు ఇదంతా జరిగింది అని అంటే మనకి ఇది ఆన్సర్ వస్తుంది. అంటే ఎలా వేస్తాం క్వశ్చను? వెన్ వాజ్ ఇట్ హ్యాపెండ్, వెన్ వాజ్ ఇట్ హ్యాపెండ్, ఎప్పుడు జరిగింది ఇదంతా? ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్. దీనికి చాయిస్ ఉంది. ఇంకా దీనికి చాయిస్ ఏంటంటే ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఇచ్చి దానికి మీరు ఒక పారాగ్రాఫ్ ఫామ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. ఈ రెండిట్లో ఏది ఈజీ ఉన్నది అనేది మీరు చూసుకోండి. సో దిస్ ఈజ్ a brief explanation regarding this paper. Thank you for listening.